హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ARNI వ్లాగ్స్. ఈరోజు మనం ఎలక్ట్రిక్ కుక్కర్లో చికెన్ 65 బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ప్రిపరేషన్. ముందుగా నేను 500 గ్రాముల చికెన్ తీసుకున్నాను. ఉప్పు నీటిలో కొంచెం సోక్ చేసుకున్నానండి. ఇప్పుడు వీటిలో 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ ధనియా పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, మన టేస్ట్ తగ్గట్టే సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టీ స్పూన్ మైదా, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు మరీ స్టిక్కీగా అనిపిస్తే కొంచెం ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 30 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి. ఈలోపు మనం ఎలక్ట్రిక్ కుక్కర్ బౌల్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే బిర్యానీ మసాలా సామాన్లు కూడా వేసుకోవాలి. మిరియాలు, అలాగే దాల్చిన చెక్క, జాపత్రి, అనాస్ పువ్వు, ఇలాచి, అలాగే లవంగాలు, నల్ల ఇలాచి ఇవన్నీ కూడా వేసుకోవాలి. బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలండి. అలాగే 4 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఈ రైస్ని కడిగి 15 నిమిషాలు నానబెట్టుకున్నాను. ఈ రైస్ని కూడా వేసుకొని బాగా పరుచుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను 2 కప్పుల రైస్కి 3.5 కప్పులు వాటర్ వేసుకుంటున్నానండి. అలాగే మనం ఆనియన్స్ ఫ్రై చేసుకుంటాం కదా, ఆ కొంచెం ఆయిల్ అలాగే సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టేసి కుకింగ్ స్టార్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈలోగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, వీటిని ఫ్రై చేసుకుందాం. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకుందామండి. ఈలోప ఒక కప్పులోని కొంచెం కర్డ్ వేసుకోవాలి. అరకప్పు కర్డ్ వేసుకొని అలాగే 1/2 కప్పు బిర్యానీ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఎలక్ట్రిక్ కుక్కర్లో రైస్ 80% వరకు కుక్ అయినంత వరకు ఉంచుకోవాలి. చూసారు కదా, ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఆ పెరుగుతో కలిపిన మసాలా ఉంది కదా, ఆ గ్రేవీ, అది సైడ్స్ అలా వేసుకోవాలండి. వేసుకొని ఇలా పరుచుకోవాలి. ఇప్పుడు ఆ మిడిల్ పార్ట్లోని మనం కొంచెం సాఫ్రాన్ వాటర్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే కొంచెం ఫ్రై చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుని పక్కన పెట్టుకుందాం. మళ్ళీ ఒక 10 మినిట్స్ మూత మూసేసి కుక్ చేసుకుందాము. ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ మరిగించుకున్న బటర్ వేసుకోవాలి. అలాగే ఫ్రైడ్ చికెన్ పీసెస్ కూడా వేసేసుకోవాలి. వేసేసుకుందాం కదా. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేద్దాము. కొంచెం కొత్తిమీర వేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి వామ్ మోడ్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీగా చికెన్ 65 బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇంకా టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్